హాయ్, వెల్కమ్ టు ఎండి వారి వంటలండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బార్బిక్యూ స్టైల్లో పన్నీర్ టిక్కా అండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఆ ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్: పన్నీర్ 250 గ్రామ్స్, పెరుగండి, నీరంతా ఉడికిపోతుందని ముందుగానే జల్లెడ వేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్కి సరిపడా మనం వేసుకోవాలండి. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, 200 గ్రామ్స్ క్యాప్సికమ్, 200 గ్రామ్స్ టమాటా, 200 గ్రామ్స్ ఆనియన్, 1 లెమన్ అండి. వీటన్నిటిని మనం కట్ చేసుకోవాలి స్లైసెస్గా. పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, టమాటా ఓకేనా, అవి కట్ చేసుకొని నేను మిగతా ప్రిపరేషన్ చూపిస్తాను. ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈక్వల్గా. ఆనియన్స్, టమాటా, క్యాప్సికము, టమాటాలో చూసారు గింజలు మొత్తం తీసేసాను, క్యాప్సికంలో కూడా అలాగే పన్నీర్ కూడా. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పీసెస్ కంటే ముందండి ఇందాక పెరుగు వడగట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఫస్ట్ ఇది కలుపుకొని దీంట్లో పీసెస్ వేసుకుంటే ఈజీ కలుస్తుంది. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఇందాక స్పైసెస్ చూపించాయి కదా అవన్నీ వేసేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్, లెమన్ జ్యూస్, సాల్ట్, ఉప్పు, కారం అన్నీ మీ టేస్ట్ సరిపడా వేసేసుకోండి. అన్నీ ఒక నిమ్మచెక్క కూడా పిండుకోవాలండి. కలుపుకోవాలి బాగా. వీటిని కలిపేసి తర్వాతకి పీసెస్ యాడ్ చేద్దాం. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదు. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసి తర్వాత పీసెస్ అన్నీ వేసి కలిపేసి ఒక 15 మినిట్స్ రెస్ట్లో ఉంచుదామండి. ఇలా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, ఆనియన్, టమాటా ఈ పీసెస్ వేసి కలిపాక లాస్ట్లో పన్నీర్ వేద్దామండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా కలిపేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం. మీరు ఇందులో కావాలనుకుంటే మష్రూమ్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి. అలాగే పైనాపిల్ వేసుకోవచ్చు, వాటర్ మిలాన్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఆ 3 వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు అన్ని పీసెస్కి ఇలా మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు మిక్చర్, అదంతా మంచిగా అప్లై అయ్యేట్టు చూసుకోవాలండి. ఒక 15 మినిట్స్ నానితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ వీటికి పట్టుకుంటే మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. దీనికి మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను పన్నీర్ టిక్కాస్ కంటే గ్రీన్ చట్నీ, కొత్తిమీర, పుదీనా 2 ఈక్వల్గా తీసుకున్నానండి. పెరుగు, గ్రీన్ చిల్లీ, అల్లం, జీలకర్ర అండి. వీటన్నిటిని మిక్స్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. మన గ్రీన్ చట్నీ రెడీ అండి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాతకి ఇలాంటి నేను ఈ చువ తీసుకుంటున్నాను. స్టీల్ అండి ఇది, మనకి స్టీల్ షాప్లలో కూడా దొరుకుతుంది. రైటింగ్ లేదురా. నేను ఈ చువ్వుకి కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. మనకి స్టీల్ షాప్లో ఇలా 1 by 1 ఒకటి క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒకటి పన్నీర్ పీస్, ఒకటి ఇలాగా. మీరు మష్రూమ్ అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ మిలాన్ ఇవన్నీ తీసుకోవచ్చు. అన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ పెరుగులో బాగా నానిపోయి ఉన్నాయి కదా, మంచి టేస్ట్ వస్తాయండి. గ్రీన్ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ పెరుగు మనం ముందుగానే వడగట్టుకున్నాం కదా, అందువల్ల పెరుగు థిక్గా వచ్చింది అనుకోండి, వీటన్నిటికీ మంచిగా పట్టుకుంటుంది అనమాట చక్కగా. ఇలా అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద కాల్చుకుందాము. ఇటు చివర ఎక్స్ట్రా ఎందుకంటే వదిలేసింది మనం పట్టుకొని 4 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అందుకని నేను అటు చివర కొంచెం ప్లేస్ వదిలేసుకున్నాను. మీరు కూడా అలానే వదిలేయండి. ఇప్పుడు మనం పొయ్యి మీద కాల్చుకుందాం. ఇప్పుడు మనం పెట్టి కాల్చుకుందామండి. పొయ్యి వెలిగించుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని 4 వైపులా ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ఇవన్నీ కలిపేటప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి దానివల్ల మంచిగా ఫ్రై అవుతాయి. 4 వైపులా పెట్టి కాల్చుకుందాము. ఫస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందామండి. తర్వాతకి మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. ఇలా ఎక్కువసేపు పెట్టుకోలేమనుకుంటే మీరు అటు చివర ఇలాంటివి పెట్టేసుకోండి. బౌల్స్ హైట్ ఉన్నాయి మంచిగా, అప్పుడు ఎక్కువసేపు పట్టుకునే పని ఉండదు. ఇలా టర్న్ చేసుకోవచ్చు చక్కగా.
ఇలా 4 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా 4 వైపులా టర్న్ చేసుకోండి. మన అయిపోయినాయండి. చూసారు, మంచిగా ఫ్రై అయిపోయి మన బార్బిక్యూ స్టైల్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. మంట ఆపేస్తున్నానండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా చక్కగా ఫోర్క్ తోటి ఒక ప్లేట్లోకి అనేసుకోండి. మంచిగా నీట్గా వచ్చేస్తే ఫోర్క్తో అనేస్తే, ఎందుకంటే చువ్వ కాలిపోతుంది, అందుకని చక్కగా ఇలా ఫోర్క్ తోటి అనేసుకోవచ్చు. మన పన్నీర్ టిక్కాస్ ఇలా గ్రీన్ చట్నీతో తింటే చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి.